ఏదో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్ వాళ్ళు శామ్ పిట్రోడాకి సంబంధించినటువంటి నెట్వర్క్ని హ్యాక్ చేశారు. దాంట్లో రాహుల్ గాంధీకి ఎవరెవరు అంటే ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఇస్తున్నటువంటి విషయం అంతా బయటపడింది. ఇదంతా ఒక పెద్ద కుట్ర అంటూ ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఓపెన్ అండి. అక్కడ తను డీప్ స్టేట్ మనిషి. అమెరికా పోతే ఎవరితో కూర్చుంటున్నాడు? డీప్ స్టేట్ వాళ్ళతోనే కూర్చుంటున్నాడు, సోరోస్ గ్రూప్తోనే కూర్చుంటున్నాడు. ఇటు చైనా పోతే చైనా వాళ్ళతో కూర్చుంటున్నాడు. వాళ్ళందరి సలహాలు సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటాడు. బేసిక్గా అతనికి కావాల్సింది ఏంటంటే పథకాలకి ప్రత్యామ్నాయం చూపించే దమ్ము లేదు అతని దగ్గర. అంటే ఇప్పుడు మోడీ 6,000 ఇస్తున్నాడు రైతులకి, నేను వస్తే 20,000 ఇస్తాను. లేదు మోడీ నేరుగా మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నాడు, నేను రాత్రి భోజనం కూడా పెడతాను. మోడీ జిఎస్టీ ద్వారా ఇట్లా ఆదాయం సంపాదించాడు, నేను వ్యాపారులకి ఆ పన్ను తగ్గిస్తాను, తీసేస్తాను నేను వస్తే. మోడీ ఇన్కమ్ ట్యాక్స్లో 12 లక్షల దాకా ఎగ్జామ్షన్ ఇచ్చాడు, మేము వస్తే 20 లక్షల రూపాయలు తీసేస్తాం, లేదా 25 లక్షల రూపాయల దాకా పన్ను కట్టక్కర్లేదు. ఇవి కదా ఆల్టర్నేటివ్ ప్లానింగ్స్. అది కదా ఎక్స్పర్ట్లతో కూర్చొని చేయాల్సింది. అది చేయట్లేదు అతను. ఎంతసేపటికి కూడా హిందుత్వ ద్వేషం రెండవది తీసుకొచ్చి ఇట్లాంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, వివాదాలు తీసుకొచ్చి అక్కడేదో ఓట్లలో తేడా వచ్చింది, ఇక్కడేదో ఓట్లలో తేడా వచ్చింది అన్నటువంటి ప్రచారాలతోనే కాలక్షేపం చేస్తున్నాడు. అతని వెనకాల ఉన్నది వేరే ఎవరో కాదు, అతని స్వార్థం, అతని అవసరం.